తగ్గించాలి, కరెంటు వాడకాన్ని కూడా తగ్గించాలి, పొదుపుని పాటించాలి, దోబరాను తగ్గించాలి, కాన్వాయ్ని తగ్గించుకోవాలి, ఎస్కార్ట్ని తగ్గించుకోవాలి అని ఈ రకంగా ప్రజాప్రతినిధులే ఆదర్శంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రైడేని నో వెహికల్ డేగా ఏదైతే చెప్పారో ఆ రకంగా ఈరోజు 3వ ఫ్రైడే అని చెప్పిన తర్వాత కావడం. రెండవది ఇంతకంటే ముఖ్యమైనటువంటిది ఈరోజు పర్యావరణ దినోత్సవం. ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జీవన రాశిని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు విశాఖపట్నంలో మండు టెండల్లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి నోవాటెల్ ఆ యొక్క కాన్ఫరెన్స్ వరకు కూడా 11 కిలోమీటర్లు మండు టెండలో సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ కూడా 11 కిలోమీటర్లు మళ్ళీ ఆయన ఏదైతే ఇవాళ సైకిల్ మీద ప్రయాణిస్తూ ఉన్నారో ఈ రకంగా ప్రజలకి ఒక మెసేజ్ అంటే ప్రజాప్రతినిధులు చెప్పేదానిని ముందుగా ఆచరించి చూపించినట్లయితే వాళ్ళు కూడా ఆచరించడానికి అనుసరించడానికి ఒక అవకాశం కల్పించాలి. ఈవేళ మన చిన్న ప్రయత్నం రేపు ఒక పెద్ద మార్పుగా రావాలి అనేటువంటి ఆలోచన. అందులో భాగంగానే ఈ యొక్క భూమి అంటే మన నివాసం, అటువంటి భూమిని కాపాడుకోవాలి, అటువంటి గాలిని మనం కాపాడుకోవాలి, నీటిని మనం కాపాడుకోవాలి. వీటి ద్వారానే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామనేటువంటి లక్ష్యంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన విజయవాడ క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు కూడా 20 కిలోమీటర్లు సైకిల్ మీద రావడం జరిగింది. అంటే ఈ రకంగా మేము చేసేటువంటి చిన్న ప్రయత్నం రేపు భవిష్యత్తులో ప్రజల్లో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని మేమందరం కూడా ఆశించి పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.